ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుడా, ఏదో సమస్య రాబోతుందని నాకు అనిపిస్తోంది. ఆ అఘోరి కూడా అలా అన్నారు. నాకేదో జరుగుతుందని భయంగా ఉంది. పెళ్లి కోసం మా నాన్న కూడా చాలా అప్పులు చేశారు తండ్రి. ఎవరికి ఏమీ కాకుండా చూసుకో తండ్రి. వన్ సెకండ్, మా గ్రాండ్ మదర్ కాల్ చేస్తుందేంటి? హాయ్ జాను, హౌ ఆర్ యు? నేను కాల్ చేసిన తర్వాత హౌ ఆర్ యు అని అడగద్దు. నా మీద నీకు నిజంగానే అక్కరుంటే నువ్వే ఫోన్ చేసి అడగాలి. ఏంటి జాను, ఎందుకంత టెన్షన్? వాట్ హ్యాపెండ్? ఎందుకు రవి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి రాలేదు? జాను, ఐఎమ్ సో సారీ. నేను యాక్చువల్లీ రావాలనే ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన బిజినెస్ డీల్ జరుగుతుండడం వల్ల నేను అక్కడికి రాలేకపోయాను. బిజినెస్ డీలింగా? నాకు తెలియకుండా నీకక్కడ ఏం బిజినెస్ డీలింగ్ ఉంది? అది నీ పేరు మీద లండన్ లో ఒక హోటల్ కొన్నాను జాను. హోటల్? హోటలా? ఏముంటున్నావు రవి? ఎస్ జాను, చాలా నచ్చింది. లండన్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే వెంటనే కొనేసా. ఓ పిచ్చి. నువ్వు ఊరికే ఆటలాడే పిల్లాడివని ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నాను. నేను నిన్ను చూసి పెరిగిన వాడిని జాను. నా రక్తంలో నీ జీన్స్ కొంచెమైనా ఉంటాయి కదా. అయినా సరే నువ్వు ఒక్కసారైనా నా దగ్గరికి వచ్చి వెళ్ళొచ్చు కదా నాన్న. నిన్ను చూసి 10 సంవత్సరాలయ్యింది రవి. వస్తాను. నేను తప్పకుండా వస్తాను జాను. బట్ ఇప్పుడు వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఒక 2 వీక్స్ లో తప్పకుండా వచ్చేస్తాను. 2 వీక్స్ అని చెప్పి 10 ఏళ్లు గడిపేశావు రవి. నో జాను, ఈసారి నేను తప్పకుండా వస్తాను. యు డోంట్ వరీ, ఓకే? నాకు నిన్ను చూడాలనిపిస్తోంది రవి. నాకు కూడా నిన్ను చూడాలని ఉంది జాను, అందుకే తప్పకుండా వస్తాను. జాను, నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది. నేను తర్వాత చేస్తాను. ఓకే, పని చూసుకో. బాయ్. ఓకే జాను, బాయ్. నా ఇంట్లో రవి ఒక్కడే. నా మీద ప్రేమతో అభిమానంతో ఉన్నాడు. నా వారసుడు అని చెప్పాలంటే వాడొక్కడే. ఇదిగోండి, జాగ్రత్త, నెమ్మదిగా. కొంచెం లెఫ్ట్, కొంచెం తిన్నగా. ఇటువైపు కొంచెం. ఓకే, వదిలేండి, చాలు. ఏంటి మీనా, కొత్త పెయింటింగా? అవునత్తయ్య, ఇవాళ జరిగిన లేడీస్ క్లబ్ వేలంలో 25 లక్షలు పెట్టి కొన్నాను. ఎలా ఉంది అత్తయ్య? ఆ మినిస్టర్ భార్య ఏదో ఈ ఊర్లో పెద్ద అందరికంటే ధనవంతురాలైనట్టు, మనం తన ముందు ఏమీ కాదన్నట్టు మాట్లాడింది. అందుకే ఆవిడ ముందు మనం ఏమాత్రం తక్కువ కాదు అని వేలాన్ని హైగా పెంచేసి దీన్ని కొన్నాను. ఎలా ఉంది?
ఏ కారణంగానైనా సరే మీ పేరు గౌరవం చెడిపోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోనత్తయ్య. ఎవరో ఏదో చెప్పారు కదా అని ఏమీ లేని ఈ ఫోటోని నువ్వు అంత డబ్బిచ్చి కొని డబ్బులు వృధా చేసొచ్చావు. 5 రూపాయలకు కూడా పనికిరాని ఈ పెయింటింగ్ ని 25 లక్షలిచ్చి కొని తీసుకొచ్చినందుకు బదులు ఒట్టి 25 రూపాయలు సంపాదించి తీసుకొచ్చినా కూడా నీ గురించి నేను గర్వపడేదాన్ని. డబ్బుకి ఉండే విలువ సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది. ప్లీజ్ రా, దీనికోసం ఎవరైనా బ్రేకప్ చేసుకుంటారా? చెప్పేది కొంచెం వినరా. మనం ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం. ఇటువంటి మిస్టేక్ మళ్ళీ గనక జరిగితే మనం బ్రేకప్ చేసుకుందాం, ఓకేనా? సరేనా? ప్లీజ్. ఎవరు ఆ గిటార్ అబ్బాయా? ఆహా, కాదు కాదు, తను జస్ట్ క్రష్ మాత్రమే. ఇది అలా కాదు, డీప్ లవ్. తను నేను ఎంతో నమ్మాను. ఈ కాలంలో లవ్ కి డెఫినేషన్ నాకు అసలు అర్థం కావడం లేదు. సరే, అదలా వదిలే. ఎందుకు నువ్వు ఫంక్షన్కి రాలేదు? నేను ఇప్పుడు ఎలాంటి టెన్షన్లో ఉన్నాను. ఇలాంటి టైంలో వచ్చి ఫంక్షన్కి రాలేదని అడుగుతున్నావు. లైఫ్ అంటే ఏంటో తెలియని నీ దగ్గర నేనేం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి, లేవండి. ఎందుకు ఇవన్నీ? అయ్యో, ఏంటత్తయ్య మీరు సాధించింది ఎంత గొప్ప విషయం. మిమ్మల్ని అభినందించడానికి మాకంత వయసు లేదు. అందుకే మీ ఆశీర్వాదాన్ని కాళ్ల మీద పడి తీసుకుంటున్నా. అవునమ్మా, నీలాంటి గొప్ప మనిషి ఆశీర్వాదం తీసుకోవడానికి మాకెంతో అదృష్టం ఉండాలి. అత్తయ్య, అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? వెనెలా, రా 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 రా. త్వరగా రా. ఫోన్ ఇవ్వు. కంగ్రాచులేషన్స్. ఫోన్ ఇవ్వమ్మా. మీనా, నువ్వు కూడా వచ్చి నిలబడి వదినా. రండి, అందరూ నవ్వండి. రండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఝాన్సీ కుటుంబం 50 ఏళ్ల సెలబ్రేషన్ ఫంక్షన్ కి మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ టు నైట్ ఎవ్రీవన్.